పేరు తుపాకుల బాలరంగ ముద్ర. నేను సిద్దిపేట జిల్లా మత్స్య సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ను. నేను చెప్పదలుచుకుని ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మత్స్య కార్మికుల పట్ల చాలా వివక్ష చూపుతున్నారు. బడ్జెట్లో కేటాయింపు తగ్గించి మరి మత్స్యకారుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. చాలా జిల్లాల్లో 33 జిల్లాల్లో ఇంకా చాలా 70% ఇంకా జిల్లా అధ్యక్షులకు ఎలక్షన్ జరపలేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిపితే రాష్ట్ర అధ్యక్షులు మరి వాళ్ళ చేతిలో ఉండాలనే ఒక ఆలోచనతోనే దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. కోర్టుకు వెళ్ళాం, కోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది, వాటిని కూడా మరి పాటించకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. మేము ఒక్కటే కోరుతున్నాం, ఒకవేళ మీరు మత్స్యరంగంలో టెండర్లు పిలవకపోయినా సరే మరి అన్ని మత్స్యకార సంఘాలు అయితే ఉన్నాయో ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్లలో డబ్బులు వేయండి. అదన్నా చేయండి. కనీసం ఏది చేయకుండా కాలయాపన చేసి పోయినసారి కొన్ని జిల్లాలే అంటే మంత్రులు ఉన్నారో ఆ మంత్రుల జిల్లాలు మాత్రం వేశారు, మిగతా జిల్లాల్లో వేయలేదు చేపలు. ఇప్పుడు కూడా అదే రకంగా మరి 19 crores పెట్టారు కాబట్టి ఇది కూడా ఎందుకు ఏమో సరిపోదు. నేనేమంటున్నానంటే మా మత్స్యకార సహకార సంఘాల అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు వేయమని గతంలో కూడా కోరినాం, ఇదే వెల్కమ్ ఇచ్చి గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తాం. కాబట్టి దయచేసి మా మత్స్యకారుల యొక్క జీవితాలతో అనుకోకుండా మా మీద కక్ష చూపించకుండా వివక్ష లేకుండా మేము కూడా ఈ తెలంగాణ పౌరులనే, ఈ తెలంగాణలో జీవిస్తున్నటువంటి అతి పేద పిత్తంలో ఉన్నటువంటి మత్స్యకారులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ.